సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కులగణన, ఏ క్షణంలోనైనా పాక్ పై దాడి, రేపే రాజధాని పనులు పునఃప్రారంభం, అతివేగానికి 6 బలి, 5 మెడికోల దుర్మరణం, చిన్ని అనారోగ్యాలకు ఆహారంతో చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలతో పాటే కులగణను నిర్వహించాలని తీర్మానించింది. తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన జరిపిన కాంగ్రెస్ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని బీజేపీ విమర్శించగా, కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా దీన్ని మోదీ సర్కారు యొక్క ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించాయి. బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లు తెలిపింది. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా? ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా? దాయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా? పెహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం ఖాయమని భావిస్తోంది. మొత్తం మీద మోదీ సర్కార్ పాక్పై ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. 2018 నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును మోదీ సర్కార్ తాజాగా పునర్వ్యవస్థీకరించింది. మాజీ చీఫ్ను చైర్మన్గా, 6 కీలక అధికారులను సభ్యులుగా నియమించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదం గురించి చాటి చెప్పడంతో పాటు తాము తీసుకోబోయే చర్యలను వివరించేందుకు భారత్, G20, గల్ఫ్ దేశాలతో సహా ఇప్పటికే 25 ప్రధాన దేశాలను సంప్రదించింది. పాకిస్తాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తాలిబాన్ను కూడా విశ్వాసంలోకి తీసుకున్నట్లు సమాచారం. పెహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ఇప్పటికే తాలిబాన్ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత ప్రతినిధులు కాబుల్ చేరుకుని తాలిబాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా P5 దేశాలైన అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. మరోవైపు బుధవారం రెండోసారి జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల సన్నద్ధతపై సమీక్షించారు. రేపే రాజధాని పనులు పునఃప్రారంభం. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని, అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్ష తీరే విధంగా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంక్, ADB రుణం ఇచ్చాయని తెలిపారు. రాజధానిలో 49,040 కోట్ల పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వాటితో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు DRDO, DPIIT, NHAI, రైల్వేలకు సంబంధించిన మరో 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి శుక్రవారం ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్రానికి చాలా ఏళ్ల తరువాత పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరగనుంది.
ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయిలో పోలీస్ బాస్గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో బుధవారం యూపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవీ జయానంద్తో కూడిన ప్యానెల్ డీజీపీ ఎంపికపై సమావేశం అయింది. డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి హరీష్ కుమార్ గుప్తా, అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో ఒకరిని డీజీపీగా నియమించవచ్చు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది. పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయించుకుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచి రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేకుండా 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. అతివేగానికి 6 బలి. స్నేహితుడి సోదరి నిశ్చితార్థంలో ఉత్సాహంగా గడిపి తిరిగి బయలుదేరిన వారిని మృత్యువు కారు రూపంలో పొట్టన పెట్టుకుంది. వేగంగా వెళుతున్న కారు ఓ పూరింటిలోకి దూసుకువెళ్లడంతో 5 వైద్య విద్యార్థులతో పాటు ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. నారాయణ మెడికల్ కళాశాలలో చదువుతున్న 12 మంది స్నేహితులు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు 2 కార్లలో వెళ్లారు. మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు. కాలేజీకి త్వరగా వెళ్లాలన్న ఆతృతలో ముందు వెళుతున్న వారి కారు వేగం పెంచారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో కారు అదుపు తప్పి ఓ పూరింటిలోకి దూసుకుపోయింది. ప్రమాదం ధాటికి పూరిళ్లు పూర్తిగా ధ్వంసమవగా కారు నుజ్జునుజ్జయింది. ఇంట్లో మంచంపై ఉన్న నిడిగుంట రమణయ్య పైకి కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వైద్య విద్యార్థులు కామవత్ అభిషేక్ రాజ్, గుండాల జీవన్చంద్రారెడ్డి, గుర్రం యజ్జేష్, లవదియా నరేష్ నాయక్, గోను అభిసాయిస్ పురుషోత్తం, వీరమల్లు నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెనుకనే మరో కారులో వస్తున్న స్నేహితులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వీరమల్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెలవులకని ఇంటికి వెళ్తే పెళ్లి చేసేశారు. వేసవి సెలవులకు ఇంటికి వస్తే బలవంతంగా పెళ్లి చేసేశారు. కన్నవాళ్లు కూడా కాపురం చెయ్యాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి అంటూ 7వ తరగతి బాలిక పొగిలి ఏడుస్తూ టీచర్లను వేడుకుంది. తిరుపతి జిల్లా కోటాలో ఈ ఘటన జరిగింది. కోటా మండలం గూడెలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అక్కా చెల్లెళ్ళు కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 7, 9 తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ 23న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి ఇద్దరికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. మరుసటి రోజే పెళ్లిళ్లు జరిపించారు. భర్తల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్యక్తికి 7వ తరగతి చదువుతున్న బాలికని ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ బాలిక కాపురం చేయలేనంటూ పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా పసుపు తాడుతోనే బుధవారం నాడు గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయింది. తన్ను కాపాడమంటూ టీచర్లను బతిమలాడింది. వారు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఫిర్యాదు తీసుకుని బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్కు తరలించారు. చెన్నై ఇంటికి పంజాబ్ పైపైకి. ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ రేసు హోరాహోరీగా సాగుతున్న వేళ పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు 4 వికెట్ల తేడాతో చెన్నైని దాని సొంత గడ్డపై ఓడించింది. మొదట సామ్ కరణ్ 88 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సిఎస్కే 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లో హ్యాట్రిక్ వీరుడు చాహల్ 4 వికెట్లతో పాటుగా హర్షదీప్ 2 వికెట్లు, మార్కో యాన్సెస్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు, ప్రప్ సిమ్రన్ 54 పరుగులు అదరగొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పటిదాకా సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై 8వ ఓటమితో పోటీ నుంచి నిష్క్రమించింది. చిన్న అనారోగ్యాలకు ఆహారంతో చెక్. మనకు చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.
ప్రతిదానికి మాత్రలు ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో వాటికి ఉపశమనం పొందవచ్చు. అనుకోకుండా జ్వరం వస్తే వెంటనే కొబ్బరి నీళ్లు తాగండి. దీనివల్ల ఒంట్లో వేడి చాలా వరకు తగ్గుతుంది. కడుపులో వికారంగా అనిపిస్తే అల్లం రసం తీసుకోవాలి. మైకం వచ్చినట్లు అనిపిస్తే పుచ్చకాయ ముక్కలు తినవచ్చు. ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే రోజుకు 5-6 బాదం పప్పులు తినాలి. నీరసంగా అనిపిస్తే ఖర్జూరం, నిద్ర సరిగా పట్టకపోతే కివీ పండ్లు తినాలి. రక్తహీనతతో బాధపడేటప్పుడు పాలకూర తింటే ఫలితం బాగుంటుంది. కీళ్ళ నొప్పులకు వాల్నట్, కంటి సమస్యలకు క్యారెట్, శ్వాస సమస్యలకు వెల్లుల్లి తినాలి. పొడి చర్మానికి అవకాడో, నోటి దుర్వాసనకు చెక్ పెట్టేందుకు యాపిల్ తినాలి. జీర్ణాశయంలో అరుగుదలకు మిరియాల టీ, కొలెస్ట్రాల్ తగ్గడానికి ఓట్స్ తీసుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే దుంపలు, కడుపు నొప్పిగా ఉంటే పండిన బొప్పాయి తినాలి. కండరాల వాపును తగ్గించేందుకు పసుపు ఔషధంలా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మెగా డిఎస్సి క్రీడా కోటాలో 421 పోస్టులు. ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. నిరుద్యోగ యువతకు యూనిసెఫ్ శిక్షణ. 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున సాయం ప్రకటించిన సీఎం. సింహాచలంలో భక్తుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు. 4x100లో జాతీయ రికార్డు. ఇండియా ఓపెన్ రిలే పోటీల్లో గుర్విందర్ సింగ్, అనిమేష్, మణికంఠ ఆమ్లాలతో కూడిన పురుషుల జట్టు 4x100 రిలేలో జాతీయ రికార్డు సృష్టించింది. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ వర్సెస్ ముంబై. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.